హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు గుడ్ న్యూస్, ఆర్థిక భరోసా అందించేలా కేంద్ర కీలక నిర్ణయం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 2025 కొత్త సంవత్సరం తొలి క్యాబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదన ఆమోదం లభించింది. ఫసల్ బీమా యోజన కేటాయింపును పెంచనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 69,515 కోట్ల కేటాయించింది. అలాగే క్లెయిమ్ల ద్వారా చెల్లించేందుకు ఫండ్ రూపొందించాలని మోదీ మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి కేంద్ర మంత్రులు సమాచారం ఇస్తూ రైతులకు డీఏపీ ఎరువులు అదనపు సబ్సిడీ ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. డీఏపీ ఎరువుల కోసం ఏకంగా 3,850 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. రైతులకు 50 కిలోలకి 1,350 చొప్పున డీఏపీ కొననున్నారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. రైతులకు తక్కువ ధరకే డీఏపీ నిరంతరం అందించాలని డీఏపీకి 1/01/2025 నుండి 31/12/2025 వరకు ప్రత్యేక ప్యాకేజీని కేబినెట్ ఆమోదించింది. దీని కింద 50 కిలోల డీఏపీ బస్తాకు 1,350కి రైతులకు అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. పీఎం పంటల బీమా పథకం ఎంతకాలం కొనసాగుతుంది? ప్రధానమంత్రి పంట బీమా పథకం పునర్నిర్మాణం వాతావరణం ఆధారిత పంటలకు బీమా పథకాన్ని 2025-26 కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 21-22 నుండి 25-26 వరకు ఈ పథకంపై మొత్తం 69,515.71 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పుడు ప్రారంభించారు. ఈ యోజన రైతులకు పంట నష్టాలకు కల్పేందుకు వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రారంభించింది. ఇది పంటల నష్టాల కారణంగా వచ్చే ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోవడంతో రైతులు భరోసా అందించడం జరుగుతుంది. ఇలా దరఖాస్తులు చేసుకోవాలి. పీఎంని దర్శించండి, లాగిన్ అయ్యి న్యూ రిజిస్ట్రేషన్ చేయండి. మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబరు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. పంట భూమి సమాచారం మరియు బ్యాంక్ ఖాతాకు వివరాలు సరిగ్గా నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. లేదా గ్రామ తహసీల్దార్ కార్యాలయం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆధార్ దరఖాస్తులు చేసుకోవచ్చు లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఇందుకోసం PMFBY యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వార్త నచ్చినట్టయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.